నమస్తే. కైలాష్ గంగా హెచ్డిపి పైప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో వివిధ రకాల కూరగాయల సాగును తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ అద్భుతంగా రాణిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇసికెళ్ల గ్రామానికి చెందిన భీం లింగం గురించి తెలుసుకుందాం. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించే ప్రక్రియ ద్వారా ఆహార భద్రతను కల్పించే విషయంలో వచ్చిందే రసాయన వ్యవసాయం. దానివల్ల ప్రజలకు అందుబాటులో ఆహార ఉత్పత్తులు వచ్చాయి అన్న మాట నిజం. అయితే ఉత్పత్తులు పెరిగిన మాట నిజమే అయినా విచక్షణ లేకుండా వాడిన పురుగుల మందుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది అన్న మాట కూడా నిజమే. ఈ పరిస్థితులను గమనించిన ఎంతోమంది మరలా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. అట్లాగే తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయల పద్ధతిని కూడా ప్రారంభించారు. దీన్నే మల్టీ క్రాప్ విధానం అంటారు. ఇలాంటి మల్టీ క్రాప్ విధానంలో వివిధ రకాల కూరగాయలను పండిస్తూ మంచి ఫలితాలను పొందుతున్న భీం లింగాన్ని అభినందించాల్సిందే. మరింతగా మనం భీం లింగం చేస్తున్న వివిధ రకాల కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. నా పేరు కళ్యాణ్ భీమలింగం. మా గ్రామం ఇస్కిల్లా, మండలం రమణపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. నేను ఇక్కడ మల్టీ క్రాప్ వెజిటేబుల్ కూరగాయలు సాగు చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి కూరగాయలు చేస్తున్నాను. అంతకుముందుకు డ్రిప్ డీలర్గా పనిచేయడం జరిగింది. మా గురువు గారైన రూపాని రమేష్ గారు సార్ దగ్గర నేను ఇట్లా మల్టీ క్రాప్ నేర్చుకోవటం జరిగింది. ఆ సార్ చెప్పే పద్ధతులు చూస్తూ ఈ డ్రిప్పు ప్లస్ మల్చింగ్ వేసుకుంటూ ఈ కూరగాయలు సాగు చేయటం జరిగింది. రైతులకు కూడా, మన తోటి రైతులకు కూడా మనం చేసిన పద్ధతులు చూపించటం, ప్లస్ ఇక్కడ ఎట్లా చేస్తున్నాం ఏంటిది అనేది రైతులకు కూడా ప్రాక్టికల్గా చూపించటం కూడా జరుగుతుంది. ఇంతకుముందుకు వర్షం పెట్టడం వల్ల ఎక్కువ నీరు అవసరం పడుతుంది, ప్లస్ పంట 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ కూరగాయలు అయితే షార్ట్ 3 నెలల్లో మనకు పంటలు దిగుబడి వస్తుంది. 3 నెలల్లో అయిపోతుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే, మనం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు సాగు చేయటం గురించి ఈ పద్ధతి ఎంచుకోవటం జరిగింది. ఇది మల్టీ క్రాప్ అని చెప్తారు. ఇది మొత్తము ఒక 1 ఎకర్లా మల్టీ క్రాప్ వేయటం జరిగింది. దీంట్లో ఏమేమి క్రాప్లు అంటే బంతి, వంకాయ, మిర్చి, బీర, కాకర, దోస, టమాటా, సొరకాయ సాగు చేయటం జరుగుతుంది. దీంట్లో అంటే ఒక లైను మామూలుగా మిర్చి వేస్తే ఇంకొక లైను బీర కానీ కాకర కానీ తీగ జాతివి వేయటం జరుగుతుంది. ఎక్కువ మొక్కలు దగ్గర వేయటం వల్ల మనకు ఎక్కువ ఈల్డింగ్ రావటం జరుగుతుంది. రైతులకు కూడా మంచిగా మేలు జరగటం జరుగుతుంది. ఇది మీరు చూస్తున్న ఈ భూమి మొత్తం ఒక 1 ఎకర్ భూమి. దీంట్లో ఫస్ట్ దున్నియటం జరిగింది. దున్నిచ్చి పశువుల పెంట ఒక 5 ట్రాక్టర్ల పశువుల పెంట వేయటం జరిగింది. తర్వాత మామూలుగా ఎలగడ దున్నంగా ట్రాక్టర్ తోటి మీరు చూస్తున్న ఈ కట్టాలు ట్రాక్టర్ తోటి బోదలు వేయటం జరిగింది. ఫస్ట్ బోదలు పోసినాక డ్రిప్ వేయటం జరిగింది. డ్రిప్ వేసినాక ఈ మల్చింగ్ షీట్ వేయటం జరిగింది. డ్రిప్ వేయటం వల్ల ఏంటంటే తక్కువ వాటర్ తోటి ఎక్కువ పంటలు తీయటం మనకు ఉపయోగం ఉంటుంది. ప్లస్ ఈ మల్చింగ్ అనేది కలుపు రాకుండా పనిచేస్తుంది. ప్లస్ మనకు వర్షం వచ్చినప్పుడు కూడా వాటర్ అనేది తడవకుండా మొక్కలకు డ్యామేజ్ కాకుండా పనిచేస్తుంది. ఇంకేంటంటే తక్కువ వాటర్ ఉన్న కూడా ఆవిరి కాకుండా పనిచేయటం జరుగుతుంది. ఈ బోదెలు వేయటం వల్ల ఎందుకు ఉపయోగం ఏంటంటే, ఏదైనా వాటర్ కట్టుంటే మొత్తం వెళ్ళిపోవటం జరుగుతుంది. మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు, ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. ఈ మల్చింగ్ వేయటం వల్ల మనకు జిగ్జాగ్ టైప్లా 2 హోల్స్ వేయటం జరిగింది. ఇక్కడో మొక్క అక్కడో మొక్క పెట్టడం జరిగింది. ఈ ఎకరంలో మొత్తం వచ్చేసి 35 బోదెలు మన ట్రాక్టర్ తోటి వేయటం జరిగింది. ఈ 35 బోదెలు పోస్తే ఒక్కొక్క బోదెల 5 లైన్లు మిర్చి, ఒక 5 లైన్లు టమాటా, ఒక 5 లైన్లు కాకర, ఒక 5 లైన్లు బీర, ఒక 5 లైన్లు దోస, ఇట్లా ఒక 5 లైన్లు బంతి వేయటం జరిగింది. ఒక పంట అయిపోగానే మళ్ళీ ఇంకో పంట వచ్చేటట్టు మనం చూసుకోవడానికి బాగుంటుందని ఈ ప్లాన్ చేయటం జరిగింది. మనం ఏంటంటే తక్కువ భూమిలో ఎక్కువ పంట తీయటానికి ప్లస్ ఎక్కువ మొక్కలు పట్టడానికి ఈ పద్ధతి అయితే చాలా బాగుంటుందని మేము ఇట్లా ఫాలో కావటం జరిగింది. ఇది మిర్చి మేము స్నేహ నర్సరీ నుంచి రాశి సోనా అనే కంపెనీ వెరైటీ తీసుకురావటం జరిగింది. ఇది మొత్తము 5 లైన్ల బోదెలు పోసి
ఒక్కొక్క లైన్కి వచ్చేసి 300 అంటే 1500 మొక్కలు వేయటం జరిగింది. దీనికి మనకు నెల రోజుల మొక్కను తీసుకురావటం జరిగింది. స్నేహ నర్సరీ హైదరాబాద్ నుంచి తీసుకురావటం జరిగింది. దీనికి కాయ జర పొడుగు ఎక్కువ ఉండి ఎక్కువ ఈల్డింగ్ రావటం జరుగుతుంది. అందువల్ల ఈ వెరైటీ పెట్టడం జరిగింది. రోగనిరోధక శక్తి జర బాగుంటుంది, ఇది వైరస్ రాకుండా మంచిగా ఉంటుంది. ఈ మొక్క వేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే రోగాలను తట్టుకోవటం జరుగుతుంది, ప్లస్ ఎక్కువ పంట అంటే ఒక మొక్క యావరేజ్గా 6 కేజీల ఈల్డింగ్ రావటం జరుగుతుంది. 2 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది క్రాప్ రావటం. జర ఆర్గానిక్ పద్ధతిలో చేయటం వల్ల మనకు బయట వైరస్ రాకుండా పనిచేయటం జరుగుతుంది. ఒక మొక్క వచ్చేసి 6 కేజీల వరకు వస్తుంది. డైరెక్ట్ దళారికి వేయటం వల్ల మార్కెట్లో 40 రూపాయలు ఉంటే వాళ్ళు 20 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది, కమిషన్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి మేము ఇక 6 రకాల కూరగాయలు తీసుకొని ఊర్లల్లో డైరెక్ట్ 30 నుంచి 35 రూపాయలకు మేమే డైరెక్ట్ సేల్ చేయటం జరుగుతుంది. దళారులకు వేయకుండా డైరెక్ట్ మన కస్టమర్లకు మేమే సప్లై చేయటం జరుగుతుంది. అందువల్ల ఎక్కువ ఆదాయం రావడానికి వీలుంది. ఇది ఎక్కువ మేము ఆర్గానిక్ పద్ధతిలో చేయటం వల్ల ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. వేస్ట్ డీకంపోస్టు ప్లస్ జీవామృతం తయారు చేసుకొని మేము ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఒక 2 రోజులకు ఒకసారి దింపటం, ఒక్కొక్క చెట్టు నుంచి 1/4 కేజీ మిర్చి రావటం జరుగుతుంది. ఈ మొత్తము ఈ 5 లైన్లలో కలిపి ఒక 50 కేజీలు, ఒకరోజు తప్పించి ఒకరోజు 50 కేజీల మిర్చి రావటం జరుగుతుంది. దీనివల్ల మంచి లాభం ఉంది, మేము అమ్ముకోవటం జరుగుతుంది డైరెక్ట్. నల్లగొండ జిల్లా నాబార్డ్ సహాయంతో రమేష్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో తనకున్న వ్యవసాయ వైవిధ్యమైన ఆలోచనలతో భీమ్లింగం ఒకే ఎకరంలో వివిధ రకాల కూరగాయ పంటల్ని సాగు చేస్తూ మంచి ఫలితాలతో పాటు ఆర్థిక లాభాలను పొందుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. బీర, సొర, కాకర, టమోటా, వంగ, బంతిపూల సాగుతో పాటు మిరప లాంటి వాణిజ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ఒకే పంట వేయడం అనేది రైతుకి అంత లాభదాయకం కాదని, వివిధ పంటల సాగు చేస్తే ఒక పంట దెబ్బతిన్నా మరో పంట వల్ల లాభం వస్తుందని అంటారు ఆయన. మరింతగా మనం వివిధ కూరగాయల పంటల సాగు గురించి తెలుసుకుందాం. మీరు చూస్తుంది ఇది బీర. ఇది వేస్ట్ కంపెనీ నుంచి తెచ్చిన వెరైటీ. ఇది మనం బోదెలో పోసుకొని మల్చింగ్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ మొక్క ఒకరోజు నానబెట్టి మొక్క పెట్టడం జరిగింది. ఈ మొక్క మనకు 45 రోజుల నుంచి పంట స్టార్ట్ మొదలవుతుంది. ప్లస్ ఇది వచ్చేసి ఒక 90 రోజులల్లో క్రాప్ అయిపోతుంది. బీరలో ఉన్న ఉపయోగం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి రావడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇది 5 గుంటల్లో వేసిన నేను. ఇది 5 బోదెలు అంటే 5 లైన్లు వేసిన. ఒక్కొక్క బోదె ఒక లైను, ఒక గుంట అంటే 5 గుంటలు వేసిన. ఇప్పుడు నేను ఇది మనకు ఇప్పుడు ఒకరోజు తప్పించి ఒకరోజు దింపుతున్నాము. పంట ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది వేసి 50 రోజులు అవుతుంది. మాకు ఒకరోజు తప్పించి ఒకరోజు 50 కేజీల బీరకాయ వెళ్తుంది. ఇది కూడా డైరెక్ట్ విలేజ్లకు వెళ్ళి డైరెక్ట్ ఇప్పుడు 40 రూపాయల కేజీ లెక్క మేము అమ్మటం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ వైరస్ వస్తుంది. వైరస్ రాకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేసుకోవటం వల్ల మంచిగా కంట్రోల్ అవుతుంది. ఈగలు సంబంధించిన వైరస్ రావటం జరుగుతుంది. అది రాకుండా మనం ఈ బుట్టాలు అనేది పెట్టుకోవటం జరిగింది. ఆ బుట్టలల్లో ఈగలు వచ్చేసి అలా పడతాయి మనకు. ఇది బీర ఈ వెరైటీ వల్ల చక్కగా బాగా ఉంటుంది. ఇది ట్రెల్లిస్ విధానంలో వేయటం జరిగింది. మెయిన్ ఏంటంటే మనం భూమి మీద బీర వేయటం వల్ల ఈ కింద ఉన్న వైరస్ల వల్ల పంట అనేది చాలా డ్యామేజ్ కావటం జరుగుతుంది. ఇట్లా వేసిన ఈ పద్ధతిని ఏమంటారంటే ట్రెల్లిస్ పద్ధతి అని చెప్తారు. ఈ ట్రెల్లిస్ పద్ధతి వల్ల మనకు వైరస్ రాదు. తక్కువ ఖర్చులా ఈ ఎదడి బొంగులు నాటి మనం ఈ సుతిల దారంతో కట్టడం వల్ల మంచిగా నీట్గా కాయ కూడా ఇట్లా చక్కగా పొడుగు ఉండటం జరుగుతుంది. ఎలాంటి రోగాలు కూడా ఉండవు. వర్షాలు పడ్డా కూడా కిందంగా వాటర్ పోవటం జరుగుతుంది. మనకి వెరైటీ అనేది చాలా బాగుంది. ఇది మనకు రైతులు టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మేము ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బీర ఇప్పటి వరకు మేము 10,000 రూపాయల బీర కాయ అమ్మటం జరిగింది. విలేజ్లలోనే మేమే డైరెక్ట్ మాకే టాటా ఏసీ వెహికల్ ఉంది, దాంట్లోనే వేసుకొని ఒక మైక్ పెట్టుకొని రోజుకు సాయంత్రం పూట ఒక 2 గంటలు తిరిగి అమ్ముకుంటున్నాం. ట్రెల్లిస్ పద్ధతిలో వేయటం వల్ల బీర ఇది ఫీట్న్నర వచ్చింది. మనకు మామూలుగా అయితే భూమి మీద అయితే ఇట్లా రాదు. ఈ పద్ధతిలో వేయటం వల్ల మనకు ఒక ఫీట్న్నర వచ్చింది. ఇంకా పొడుగు అవుతుంది. ఇది లావు కూడా ఇంకా అవుతుంది. అందువల్ల కాయ చాలా నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది
ఇప్పుడు ఈ కాయ ఇట్లా పొడుగుండటం వల్ల మార్కెట్లో డైరెక్ట్ తీసుకపోతే మనకు తక్కువ రేట్ వస్తుంది. మామూలుగా 20 రూపాయలు కేజీ ఉందనుకో, అదే మనం డైరెక్ట్ అమ్ముకోవటం వల్ల 50 రూపాయలు వస్తుంది. ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి టేస్ట్ ఉంటుంది, కాయ కూడా నీట్గా ఫ్రెష్గా. ఇప్పుడు వేరే మార్కెట్ నుంచి కస్టమర్లు కొనే కాయ ఎట్లుంటుందంటే హైదరాబాద్కు ఒక రోజు వచ్చి అక్కడి నుంచి ఇక్కడ రావటం వల్ల ఒక 2 రోజులు 3 రోజులు అవుతుంది. కావటం వల్ల ఈ కాయ అనేది ఈ సైడ్లో ఉంటే మొత్తం ఇది డ్యామేజ్ అయ్యి మనకు నీట్ కలర్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకు కాయ కూడా చాలా బాగుంటుంది. మనం ఆర్గానిక్లో పండియటం వల్ల కస్టమర్లకు ₹1 తక్కువ ఇచ్చినా కూడా చాలా నష్టం ఏమి ఉండదు. మనకు డైరెక్ట్ అమ్మటం వల్ల మనకు ఆదాయం వస్తుంది, కొన్నోళ్ళకు కూడా ₹1 తక్కువ పడుతుంది. దానివల్ల చాలా ఎక్కువ అమ్మటానికి ఆస్కారం ఉంది. ఇది టమాటా, ఇది 448 టమాటా వేయటం జరిగింది. ఇది కూడా స్నేహ నర్సరీ నుంచి తేవటం జరిగింది. ఇప్పటికి ఇది వేసి 70 రోజులు అవుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే భూమి మీద వేస్తే ఇట్లా ఉండదు. మొన్న చాలా పెద్ద పెద్ద వర్షాలు పడ్డా కూడా మనకు డ్యామేజ్ కాకుండా చాలా బాగుంది పంట. ఇది ఏరే రైతులు గట్ట మామూలుగా భూమి మీద వేస్తే ఏమవుతుందంటే చెట్టు కింద పడిపోవటము, వైరస్ రావటము ఇట్లా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పద్ధతి ఏంటంటే స్టెల్లిస్ అంటే స్టేకింగ్. ఇప్పుడు మామూలుగా కర్రలు 10 ఫీట్లకు ఒక కర్ర నాటి పైన జీవేరు 3 వరుసలు కట్టడం వల్ల మన చెట్టు చిన్న ఒక 15-20 రోజుల నుంచే మనం చెట్టు కట్టడం జరుగుతుంది. ఇట్లా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దిగుబడి రావటము, ప్లస్ మొక్క అనేది భూమికి ఆనదు కాబట్టి మనకు రోగాలు అనేది రాకపోవటం జరుగుతుంది. కాయ కూడా చాలా లావు రావటం, బాగా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మనకు ఎక్కువ రోజులు పంట అనేది దాదాపు భూమి మీద వేయటం వల్ల మనకు ఒక 3 నెలల్లో పంట అయిపోతుంది. 3 నుంచి 3.5 నెలల్లో అయిపోతుంది. కానీ అదే ఈ స్టేకింగ్ ఉండటం వల్ల 6 నెలల వరకు కూడా టమాటాని మనము కాపీయటం జరుగుతుంది. 7 ఫీట్లు, దాదాపు 7 ఫీట్లు ఇంత హైట్ కూడా టమాటా రావడానికి ఈ పద్ధతిలో చేయటం వల్ల 7 ఫీట్లు వస్తుంది. ఇప్పుడు యావరేజ్గా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము ₹30 కేజీ లెక్క టమాటా ఉంది. బయట మేము దళారులకు అమ్మితే ₹15 కేజీ లెక్కనే కొంటున్నారు. మేము డైరెక్ట్ కస్టమర్లకు ₹30 ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల ఫ్రెష్గా టమాటా ఈరోజు తెంపింది ఈరోజు సాయంత్రమే అమ్మటం జరుగుతుంది. మీరు చూస్తుంది ఇది మల్చింగ్ కవరు. ఈ కవర్ వేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు తక్కువ నీరున్నా కూడా బాగా పనిచేస్తుంది, ప్లస్ కలుపు రాదు. డైలీ కూలీలు రావాలంటే ₹300 అవుతుంది. ఈ కవర్ వచ్చేసి ఒక 400 మీటర్లు ఉంటుంది ఒక బిండ. అది వచ్చేసి మనకు ₹2000 ఒక బిండ పడటం జరుగుతుంది. అది వచ్చి మనకు ఎంత అంటే ఒక 4 గుంటలకు వస్తుంది. ఒకటి 100 మీటర్ల పొడుగు నుంచి 4 గుంటలకు ఒక కవర్ వస్తుంది, ఇది బిండలు వస్తుంది. మేము ఇది వేయటం వల్ల మాకు చాలా మేలు జరిగింది. ప్లస్ మేము 1919 ఈ యూరియా గట్టా మేము డ్రిప్ దారి ఎక్కియటం వల్ల అది ఈ కవర్ లోపట్నే ఉండి చెట్టుకే మంచిగా దానికి బలము అందటం జరుగుతుంది. వేస్ట్ కాకపోవటం, వర్షాలు పడ్డా కూడా ఈ కవర్ ఉండటం వల్ల ఈ వర్షం వాటర్ మొత్తం సైడ్కి వెళ్ళిపోవటము, మనం ఇచ్చిన ఎరువులు కూడా ఈ దీంట్లోనే ఉండటం జరుగుతుంది. కవర్ వేసినాక ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మనం టమాటా మొక్కలు తీసుకొచ్చి పెట్టినాము. మొక్కలు తీసుకొచ్చి పెట్టాక ఈ స్టేకింగ్ పద్ధతిలో మనకు కట్టడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు నిన్నమన్న పడ్డ పెద్ద వర్షాలకు చాలామంది రైతులే ఈ తోటలు మొత్తం డ్యామేజ్ అయినాయి. అయినా కూడా మా తోట డ్యామేజ్ కాలేదు. ఎందుకంటే ఈ కాలువలు ఉండటం వల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు కాలువలలో వెళ్ళిపోయింది. ప్లస్ ఈ తాళ్ళతోటి కట్టడం వల్ల స్టేకింగ్ చేయటం వల్ల టమాటా చెట్లు పడిపోకుండా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ పద్ధతిలో చేయటం వల్ల ఎక్కువ ఆదాయం రావటం జరుగుతుంది. ప్లస్ మేము ఈ టమాటా సాళ్ళ మధ్యలో బంతి సాళ్ళు వేయటం జరిగింది. ఒక 4 లైన్లకు ఒకటి బంతి సాలు వేయటం జరిగింది. ఎందుకంటే ఏదన్నా రోగాలు ఫస్ట్ టమాటా తోట మీదకి రాకముందే బంతి తోటకు రావటం జరుగుతుంది. ఆ బంతి తోటకు ఏదైతే పురుగు వచ్చిందో ఆ పురుగును పట్టుకొని దానికి సంబంధించింది ఆర్గానిక్ పద్ధతిలో మందులు కొట్టుకోవటం జరుగుతుంది. అందువల్ల మనకు ఉపయోగం ఏంటంటే బంతిపూలు కూడా మనకు పండగల సీజన్లో ₹100 కేజీ లెక్క మేము డైరెక్ట్ మా తోటకాడికి వచ్చి తీసుకుపోతారు. ₹100 కేజీ లెక్క బంతిపూలు అమ్ముకుంటున్నాం. ప్లస్ ఈ తోటలకు కూడా ఉపయోగం ఉంటుంది. బయట కంటే మాకు ఫ్రెష్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఎమ్మట తెంపియటం జరుగుతుంది. ఈ విధంగా చాలామంది రైతులు కూడా చేసుకుంటే బాగుంటుంది. ఆదాయం కూడా ఎక్కువ రావడానికి ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ఈ యొక్క పద్ధతి చాలా బాగుంటుంది. భీమ్లింగం చేస్తున్న వివిధ రకాల కూరగాయల పంటల సాగు విధానం పక్కన ఉన్న ఎంతో రైతులకు ఆదర్శంగా మారాయని చెప్పవచ్చు.
అదీ కాక ప్రస్తుతం కూరగాయలకి ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తున్న మల్టీ క్రాప్ విధానం వల్ల వస్తున్న మంచి ఫలితాలు రైతులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అందులోనూ పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేస్తున్న సాగు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడం కూడా భీమ్లింగంలో మరింతగా బాధ్యతను పెంచింది అని చెప్పడంలో సందేహం లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధ ఆయన్ని గొప్ప రైతుగా మార్చింది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. మరింతగా మనం భీమ్లింగం చేస్తున్న కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. ఈ కాకర ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఇంకొక 10 రోజులలో ఈ క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మాకు 7 ఫీట్ల హైట్ వరకు పోతుంది. ఇది మొత్తము మనము తీగజాతి పంటలు ఏవైనా సరే స్టేకింగ్ చేసి 7 ఫీట్ల హైట్ వరకు ఎక్కించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ రోజులు ఉంటుంది, నీట్గా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం మొక్క పెట్టినాక ఒక 60 రోజులకు పంట స్టార్ట్ అవుతుంది. ఒక 6 నెలల వరకు మనకు కాకర ఈళ్ళు వస్తూనే ఉంటుంది పంట. ఇది దీనివల్ల మనకు ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం కాకరకు ఎప్పుడు కూడా యావరేజ్గా మాకు 25 నుంచి 30 రూపాయల రేటు పడుతుంది. కాబట్టి కాకర మనము వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాకర వెరైటీ వచ్చి వేస్ట్ వాళ్ళ కంపెనీదే. మనకు ఇది వచ్చేసి మేము సీడు నల్గొండలో తీసుకురావడం జరిగింది. ఈ మొక్కలు వచ్చేసి గింజలు వచ్చి ఒక రోజు మొత్తం నానబెట్టి తెల్లారి పెట్టడం జరిగింది. 12 గంటలు గింజ నానబెట్టిస్తే అది మంచిగా జర్మినేషన్ రావటం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మొక్క గింజలు కూడా ఖరాబ్ కాకుండా బాగా రావటం జరుగుతుంది. ఆర్గానిక్ పద్ధతిలో వేస్ట్ డీకంపోస్ట్ తయారు చేసుకొని మనం డ్రిప్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది అన్నట్టు. చెట్టు మొదట్లో పోయాలంటే లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదే డ్రిప్ ద్వారా ఛార్జింగ్ పంపు ద్వారా మేము డ్రిప్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. అది డ్రిప్పుకు ఏడైతే మొక్క ఉంటుందో అదే చుక్కలు గారి మంచిగా చెట్టుకు బాగా బలం ఇవ్వటానికి జరుగుతుంది. బోదెకు 2 జిగ్జాగ్ టైప్లా 2 మొక్కలు పెట్టినాము. ఇది ఏంటంటే ఒక 4 ఫీట్ల హైట్ తోటి బాగా వస్తుంది పంట. ఇప్పుడు నీట్గా ఉంది. నిన్న మన వర్షాలకు కూడా ఏం డ్యామేజ్ కాలేదు. ఇది 5 గుంటలలో కలిపి మాకు ఒక 50,000 రావాలి. ఇప్పుడు ఏది మాకు ఈ కాకర వరకు అన్ని మల్టీ క్రాప్లా ఒక్కొక్క 8 రకాల పంటలు వేయడం జరిగింది. దాంట్లో దీనికి ఒక 5 గుంటలు కేటాయించడం జరిగింది. ఈ 5 గుంటలలో ఒక 50,000 రూపాయలు మాకు రావటం జరుగుతుంది. ఇది వంకాయ వచ్చేసి ఇలా 3 రకాల వంకాయలు వేయటం జరిగింది. బ్లాకు లాంగు ప్లస్ మన వైట్ వేయటం జరిగింది. ఇది కూడా స్నేహ నర్సరీ నుంచి మొక్కలు తీసుకురావటం జరిగింది. ఇది మేము తీసుకొచ్చిన 2 నెలల నుంచి పంట స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది పెట్టి 70 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి మాకు క్రాప్ వస్తుంది. ఇది కూడా మల్చింగ్ వేయటం, డ్రిప్ వేయటం జరిగింది. ఈ వెరైటీ వచ్చేసి తులసి కంపెనీ నుండి తీసుకురావటం జరిగింది. మొక్కలు ఆర్గానిక్ పద్ధతిలోనే చేస్తున్నాము. కాకపోతే మన వంకాయ అనేది రోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జర ఆర్గానిక్ పద్ధతిలో వేసి అట్నే మన లైట్ డ్రాప్స్, ఎల్లో ట్రిప్స్ వేస్తే మనకు తగ్గుతుంది. చాలా వరకు పురుగు ఉధృతి అనేది చాలా తగ్గుతుంది. మాకు ఇప్పుడు ఒకరోజు తప్పించి ఒకరోజు 40 కిలోలు వెళ్తుంది వంకాయ, 3 రకాలు కలిపి. ఇప్పుడు మాకు 30 రూపాయల కేజీ లెక్క వస్తుంది. ఇది 5 గుంటలల్లో కలిపి మాకు ఇది ఒక 60,000 ఆదాయం రావాలనే ఉద్దేశంతో వేసినాము. ఇది వంకాయ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. 6 నెలల వరకు మనకు పంట వస్తుంది. కాకపోతే టైం ప్రకారం మనం ఆర్గానిక్ పద్ధతిలో రోగాలను కంట్రోల్ చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు వస్తుంది. వంకాయకు పెట్టుబడి తక్కువ, ఎక్కువ రోజులు వస్తుంది. మనకు వేసుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది ఏముండదు. ఈ వంకాయ అనేది ప్రతి ఒక్క ఫంక్షన్లలో కంపల్సరీగా వాడవలసిందే కాబట్టి ఇది సేల్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మంది తీసుకుంటారు. మీరు చూస్తున్న పంట ఇది బంతి. ఇది మనకు రెడ్ ప్లస్ ఎల్లో కలర్ 2 వేసినాము. ఇలా ఈ బంతి చుట్టూ మీరు చూస్తున్న ఇప్పుడు ఈ భూమిలో చివరికి కంపల్సరీగా అటు సైడ్ ఇటు సైడ్ చివరిలో కంపల్సరీగా బంతి వేయాలి. ఎందుకంటే ఏదన్నా పురుగులు ఏదైనా వచ్చేది ఉంటే ఫస్ట్ బంతి తోట మీదకి వస్తాయి. కాబట్టి మేము చుట్టూ పంటకు రక్షణగా చుట్టూ బంతి వేయటం జరిగింది. ప్లస్ ఒక 5 సార్లకు ఒకసారి బంతి కంపల్సరీ వేసినాము. ఈ రెడ్ ఎల్లో వేయటం వల్ల మాకు ఎందుకంటే మార్కెట్లో 2 రకాల పువ్వులు సప్లై అవుతాయి. ఇప్పుడు మొన్న పోయిన బతుకమ్మ పండుగకు బయట 100 రూపాయల కేజీ లెక్క అమ్మటం జరిగింది. మా తోట దగ్గరికే చాలామంది కస్టమర్లు వచ్చి 100 రూపాయలకు ఫ్రెష్గా ఈయనే తెంపుకొని 100 రూపాయల కేజీ లెక్క ఈ బంతి పూలు తీసుకుపోవటం జరిగింది. ఇది మనకు వెరైటీ వచ్చేసి మ్యారీగోల్డ్ కంపెనీ తీసుకొచ్చినాము. ఇవి కూడా 3.5కు ఒక బంతి మొక్క పడ్డది. స్నేహ నర్సరీ నుంచి సప్లై చేసారు బంతి మొక్కలు. ఈ ఒక్కొక్క చెట్టు వచ్చేసి మినిమం 6 కేజీలు కాస్తుంది.
మన బతుకమ్మకు వచ్చేసి 10,000 రూపాయల పూలు అమ్మటం జరిగింది. ఒక క్వింటల్ వెళ్ళినాయి, ప్లస్ ఇంకొక 10,000 రూపాయలు ఈ మొక్కల మీద వస్తాయి. మొన్ననే తెంపినాం మొత్తము, ఇంకొక 10,000 రూపాయలు వస్తుంది. ప్లస్ మనకు పంటకు రక్షణ, బంతి వల్ల ఉపయోగం ఏంటంటే ఎలాంటి రోగం ఉన్నా ఎలాంటి పురుగులు ఉన్నా ఫస్ట్ దీనికే వస్తాయి. ఈ తోటను కాపాడటానికి మనం బంతి ఒక 5 సార్లకు ఒకటి వేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు ఇటు ప్రతి ఒక్క ఫంక్షన్లకు కానీ పండగలకు కానీ బంతిపూలు యూజ్ చేయటం జరుగుతుంది. అందువల్ల మనకు దీనికి ఎప్పుడు కూడా రేట్ అనేది చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్ 100 రూపాయల కేజీ లెక్క అమ్ముకోవచ్చు. ఎవరైనా మా తోటకాడికి వచ్చి తీసుకుపోవటం జరుగుతుంది. ఇట్లా వేయటం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు, ఇదే వెరైటీగా పండిస్తుండే ఇక్కడ, ఈయనను చూసి కూడా మేము చేయాలి, మాకు కూడా ఉంటుంది, లాభాలు చాలా ఉంటాయి. ఇట్లా వేయటం వల్ల అన్ని విధాలుగా, ఉదాహరణకు ఇప్పుడు రైతు అనేటోడు ఎంతైనా పండిస్తుండు, కానీ మార్కెట్ విషయంకి వచ్చే వరకు ప్రాబ్లం చాలా అవుతుంది అన్నట్టు. దళారులు చాలా మోసం అన్నట్టు. అది ఆడి తీసుకుపోగానే ఎంత అంటే అంత ఇవ్వవలసి వస్తుంది, ఓసారి పారవేయవలసి వస్తుంది కూరగాయలు. అదే మనకు సొంతంగా ఏదైనా సరే సొంతంగా మనం మార్కెటింగ్ చేయగలిగితే, ఇప్పుడు ఇక్కడ ఇస్కిల గ్రామంలో వచ్చేసి ఒక 2,000 జనాభా ఉంటుంది. మేము రెగ్యులర్గా కూరగాయలు ఇక్కడనే అమ్ముకుంటాం. ఒక అడ్డా చూసి అక్కడ పెట్టుకుంటే రోజు ఇంకా పలానా ఆయన ఇటు కూరగాయలు తీసుకొస్తారని వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది. అంటే ఫ్రెష్గా కూరగాయలు అందియడం జరుగుతుంది. ప్లస్ మేము ఎక్కువ ఇక్కడ ఫెర్టిలైజర్స్ గట్రా ఇవ్వం కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాం కాబట్టి కూరగాయలు వాళ్ళకు కూడా ఆరోగ్యంగా అందియడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ కూడా చాలా ఉంటాయి, కూరగాయలు మంచిగా బాగుంటాయి, వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందరు కూడా ఇదే పద్ధతిలో చేస్తే ఎవరి విలేజ్లో వారు ఈ పద్ధతిలో 1 ఎకరము కానీ 2 ఎకరాలు కానీ సాగు చేసుకోవటం వల్ల వాళ్ళకు ఉపాధి ఉంటుంది, ఊర్లో ఉన్న జనాలకు కూడా మంచిగా కూరగాయలు ఫ్రెష్గా అందుబాటులో వస్తాయి, మేలు జరగటం జరుగుతుంది. మీకు కావాలంటే మా తోటకు వచ్చి చూడొచ్చు. మీకు కావాల్సిన సలహాలు కూడా నేను నా ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే నేను ఇవ్వటం జరుగుతుంది. తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా చేయాలన్నది నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9666846907. మా విలేజ్ వచ్చేసి ఇస్కిల్లా గ్రామము, మండలం వచ్చి రామన్నపేట, జిల్లా యాదాద్రి డిస్టిక్. నా పేరు వచ్చేసి కళ్యాం భీమలింగము. నేను ఇక్కడనే వ్యవసాయం చేస్తుంటా, ఎక్కువ ఇక్కడనే ఉంటా. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553955390కి తెలియజేయగలరు. ఇది ఈనాటి కైలాష్ గంగా హెచ్డిపి పైప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.